జగద్బాబు గారు, ఇప్పుడు మీరు ఈ సినిమా కోసం స్కేల్ డౌన్ అయ్యి మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని సారీ మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని స్కేల్ డౌన్ అయ్యి ఈ సినిమా చేశారా, లేకపోతే భరద్వాజ్ గారి కోసం ఈ సినిమా చేశారా, లేదు ఈ సినిమా చేయడంలో మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి? ఎవరి కోసం ఏం చేయరండి, నా కోసం నేను చేసుకున్నాను. నాకు అడ్వాంటేజ్. ఓకే, ఈ సినిమాకి వస్తే భరద్వాజ గారు చెప్పిన దానికి ఐ వాంట్ యాడ్ లిటిల్ మోర్ భోపాల్. వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంటే కాదండి, పీపుల్ కూడా. ఈ సినిమా ఇంత రిచ్గా రావడానికి రీజన్ వాళ్ళే. ఇప్పుడు సదర్ మంజిల్ అని నేను ఉన్న హోటల్, అది ప్యాలెస్, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. అంటే వాళ్ళ మనసు అటువంటిది. అందరూ కూడా ఏం చేసుకోండి, అభిమానం, విపరీతమైన అభిమానం. సినిమా అంటే మంచోళ్ళు, ఏదైనా ఫ్రీగా చేసుకోండి అనే పద్ధతిలో ఉన్నారు. సో దిస్ ఈజ్ అ బిగ్ ఫిల్మ్. మేకింగ్ కూడా మామూలుగా అయితే బిగ్ ఫిల్మ్ అయ్యేది, ఇది అయిందంటే కోఆపరేషన్ వాళ్ళది. ఆల్సో లైక్ టు మెన్షన్ అండి, దీంట్లో ఇక్కడ ఉన్న టీం పైన స్టేజ్ మీద ఉన్న అందరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను నేను. కదా, ఐ లైక్ లెర్నింగ్ అండ్ లైఫ్ ఇస్ అబౌట్ లెర్నింగ్. అక్కడ ఇప్పుడు కార్తిక్ అటు నుంచి స్టార్ట్ చేస్తే, కార్తిక్ తన ఇన్స్పిరేషన్, ఆ సాంగ్ ఎప్పుడైతే ఇచ్చాడో తన మీద ఇంప్రెషన్ కలగటం, సినిమా మీద కాన్ఫిడెన్స్ రావటం కార్తిక్ దగ్గర చూశాను. భరద్వాజ గారు ఎప్పటి నుంచో తెలుసు, అందరికీ తెలుసు. ఆయన పెద్ద ఇండస్ట్రీకి పెద్ద, న్యాయంగా మాడతారు, మంచి విషయాలు మాడతారు, క్లియర్గా మాడతారు, ముక్కుసూటిగా మాడతారు. ప్లస్ ఆయన ఎనర్జీ టు వర్క్, హార్డ్ వర్క్ చేయడానికి, అండ్ స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. లోపల ఎన్ని పడతారో నాకు తెలియదు, కానీ బయటికి మాత్రం చాలా స్మూత్గా కూల్గా ఉంటారు, చేసేవి చేస్తారు. అది కూడా నేర్చుకున్నాను.